అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ దయ్యం పోరు. రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగం చేసే కైలాసం అనే యువకుడికి దగ్గరలోని పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. అయితే 2-3 నెలల ప్రయత్నం తర్వాతనే అతనికి పట్టణానికి కాస్త దగ్గరలో తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది. ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకొని వచ్చాడు. అతను ఇల్లు అద్దెకు తీసుకున్నది 3 గదుల ఇల్లు. భార్య పుట్టింటి నుంచి సారి చాలా సామాను తెచ్చుకుంది. కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళ్దామని చెప్పి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. భర్త అటు వెళ్ళగానే కాత్యాయని ముందు గదిలోని కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది. 2వ గదిలో మంచం, బట్టల బీరువా, గోడకు నిలువుటద్దం అమర్చింది. 3వ గదిలో కుంపటి వంట పాత్రలు సర్దుకుంది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయింది. ఆ తర్వాత కాత్యాయని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని జాయిగా జాజి మొగ్గలు మాల కట్టుకుంటూ ఉండగా ఒక కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలోంచి లోపలికి వచ్చింది. కోతిని చూసి భయపడి కాత్యాయని కుర్చీలోంచి లేవబోతుంటే కోతి ఒక ఆడదయ్యంగా మారిపోయి, ఏదో రాక్షసుని చూసినట్టుగా ఎందుకు అలా భయపడుతున్నావు అంటూ కసిరి, 25 ఏళ్ల క్రితం నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను. మా ఆయన తాగుళ్లకు జోదాలకు ఈ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందనుకో. అయినా ఈ ఇంటి పనులన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి అని ఒక గెంతేసి కుర్చీలో కూర్చుంది. కాత్యాయిని భయంతో వణికిపోతూ దయ్యం కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది. దయ్యం విసుగ్గా, బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడిపోయావేంటి? వచ్చిన వాళ్ళకి కాస్త పలహారం అది ఇచ్చి సత్కరించాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అని అంది. కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్నుండలు, అరిసెలు ఒక పళ్ళెల్లోకి సర్ది తెచ్చి దయ్యానికి ఇచ్చింది. దయ్యం లొట్టలేసుకుంటూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కల చూసి, అవ్వా ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం సామానం సర్దుకోవటం? నా మొహం, నేను చెప్పినట్టు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చుకుంటాడు అంటూ ముందు గదిలో పొయ్యి, వంట పాత్రలు, 2వ గదిలో కుర్చీలు, టేబుల్, వెనక గది 3వ గదిలో మంచం సర్దుకోమంది. అలా సర్దుకుంటే బాగుండదని కాత్యాయిని నచ్చజెప్పాలనుకుంది. ఆ మాటకి దయ్యం కస్సుమని, నేను చెప్పినట్టు సర్దు, పైకి కనపడుతున్న మంచిదాన్ని కాదు నేను, నాతో జాగ్రత్తగా ఉండు మరి అని అంది. హడిలిపోయిన కాత్యాయిని దయ్యం చెప్పినట్లుగా ఇల్లు మళ్ళీ సర్దింది. ఇంతలో వీధిలో కైలాసం వస్తున్నట్లుగా అలికిడి విని, నా సంగతి నీ మొగుడి దగ్గర నోరు జారకు, తెలుసుగా నేను అట్టే మంచిదాన్ని కాదు మరి అంటూ మళ్ళీ కోతిగా మారిపోయి కిటికీలోంచి బయటకు దూకేసింది దయ్యం. కైలాసం ఇంట్లోకి రాగానే కాత్యాయిని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి, నీకేమైనా మతిపోయిందా? ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాత్యాయన్ని గట్టిగా కోప్పడి తనే సామాను సర్దుకోవలసిన చోట జాగ్రత్తగా సర్ది పెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది. అంత రాత్రివేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళటం మర్యాదగా ఉండదని కైలాసం ఇంత మజ్జిగ తాగి పడుకున్నాడు. కాత్యాయిని అతనికి దయ్యం గురించి చెప్పబోయి ఈలోపు దయ్యం హెచ్చరించిన మాటలు గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకుంది. ఆ రోజు పొద్దుపోయి లేచిన కైలాసం స్నానం చేసి ఉద్యోగానికి బయలుదేరుతూ, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, వంట త్వరగా ముగించు అని కాత్యాయనికి చెప్పి వెళ్ళిపోయాడు. కాత్యాయని వంట ప్రారంభించిందే ఆలస్యం. దయ్యం కిటికీలోంచి కోతిలాగా దూకి దయ్యంగా మారి కాత్యాయని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చొని కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చక్కెర, పులుసులో దోసెడు కారం, గుప్పెడు ఉప్పు వేయించింది. వంకాయ కూర
ముక్కలు వేపకుండానే ఇంత కారం కలిపి మూత పెట్టేసింది. తను మాత్రం కాత్యాయని చేత కమ్మని వంటలు వండించుకొని తిని మళ్ళీ కోతిలాగా మారి ఒక్క గెంతులో కిటికీలోంచి బయటకు దూకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం నుంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయని వడ్డించిన కూరలు నోట్లో పెట్టుకోగానే మండిపడి, ఇది వంట కాదు, ఎండు చెత్త, నా కర్మ కొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరిచి పళ్ళాన్ని విసురుకొట్టి వెళ్ళిపోయాడు. కాత్యాయిని కంటి నిండా నీరు కక్కుకొని వంటగది శుభ్రం చేసుకుంది. ఇలా 2 వారాల పాటు ఆడదయ్యం కాత్యాయిని ఏడిపించుకు తింటూ ఉంది. అది ఆమె చేత పిచ్చి పనులు చేయించి తన భర్తతోటి చివాట్లు పెట్టేలాగా చేసి ఆనందపడుతూ ఉండేది. ఆ ఆడదయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయిని ఒకరోజు రాత్రి కైలాసంతో 4 రోజుల పాటు నేను మా పుట్టింట్లో ఉండి వస్తాను అని అంది. మహారాజుగా వెళ్ళు, నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కైలాసం. చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయిని తల్లి, ఇలా అయిపోయావేంటే తల్లి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. దయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్ళకి చెప్పాలనుకోలేదు. అయితే ఆ రోజు సాయంత్రం పొలం నుంచి వచ్చిన తన అన్నయ్య ఆంజనేయులు గుచ్చిగుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతనికి చెప్పింది కాత్యాయిని. అదంతా విన్న ఆంజనేయులు తల ఊపి ఆలోచిస్తూ, చెల్లి నువ్వేం దిగులు పడకు, ఒకే 1 వారం రోజుల్లో ఆ ఆడదయ్యం పీడ విరగడ చేస్తాను అన్నాడు. మర్నాటి సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్ళి ఉద్యోగంలో కైలాసాన్ని కలుసుకున్నాడు. కైలాసం బావమరిదిని చూడగానే కోపంగా, ఏం బావా ఇలా వచ్చావు? నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలేశాక నేను ఎలా ఉన్నానో చూసి నవ్విపోదామని వచ్చావా అని అడిగాడు. ఆంజనేయులు శాంతపడమంటున్నట్లుగా కైలాసం మీద వీపు తట్టి చెబుతూ బయటకు తీసుకువెళ్ళి దయ్యం గురించి వివరంగా చెప్పి, ఆ దయ్యాన్ని 7-14 ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను, నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యాలి అని బావమర్ది ఏం చెయ్యాలో వివరంగా చెప్పాడు. తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు సూర్యోదయం కాగానే కాత్యాయిని అత్తవారింటికి ప్రయాణం కట్టించి కాత్యాయిని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆమెకు కూడా వివరంగా చెప్పాడు. కాత్యాయిని తిరిగి ఇంటికి రాగానే దయ్యం కోతి రూపంలో కిచకిచ కిచకిచ అంటూ అట్టహాసంగా కిటికీలోంచి ఇంట్లోకి దూకి వెంటనే దయ్యంగా మారిపోయి, నువ్వు పుట్టింట్లోనే ఎక్కడ ఉండిపోతావో అని దిగులు పడ్డాను. సరే, మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా, నన్ను ఆకలి కాల్చేస్తుంది, తొందరగా మీ ఆయన వంట నా వంట కూడా ముగించు అంటూ తొందరపెట్టింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పళ్ళెం ముందు కూర్చొని, ఆహా అద్భుతమైన వంట, అమోఘమైన రుచి అంటూ వచ్చే వాంతిని కష్టపడి అదుపు చేసుకుని కాత్యాయిని వండిన కూరలు తిన్నాడు. రాత్రికి దయ్యం చెప్పినట్లుగా కాత్యాయిని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు, ఆహా చన్నీళ్ల స్నానం సర్వరోగహరం, శరీరానికి చలవ అని వైద్యుడు దానయ్య ఉట్టినే చెప్పాడా, ఎంత హాయి ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు. ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులుగా కాత్యాయిని గొంగళి పరిస్తే, మంచి పని చేశావు, ఈ మండు వేసవిలో గొంగళి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యని మెచ్చుకున్నాడు. ఇదంతా చూసి మండిపడిపోయిన దయ్యం మర్నాడు కాత్యాయనితో, నీ మొగుడు ఆడంగిరేకుల వాడిలాగా మారిపోయాడేంటి, పెళ్ళాం ఏం చేసినా గంగిరెద్దులా తల ఊపేయడమే, ఛీ అంటూ మొటికలు విరిచింది. ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయిని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే కైలాసం వంటగదిలో ఉన్న కాత్యాయినికి వినపడేలాగా, ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ ఒక కేక పెట్టాడు. ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దయ్యం ఇదంతా గమనిస్తూనే ఉంది.
భర్త కేక విన్న కాత్యాయిని ఇక్కడ పనిలో ఉన్నాను. ఆంజనేయులు అన్నయ్య ముందు చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా వచ్చాడేంటి అంది గట్టిగా. దానికి ఆంజనేయులు పెద్దగా, మరేం లేదు చెల్లి, ఆ మధ్య కరణంగారి చిన్న కోడల్ని ఒక దెయ్యం పీడిస్తూ ఉంది. దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేయటానికి సీసాలోకి నెట్టి బిరడా బిగించబోతూ ఉంటే, బాబోయ్ నాకు తోడుగా మరొక ఆడదయ్యం కావాలంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. దానిమీద జాలి కలిగి మరొక ఆడదయ్యం కోసం వెతుకుతూ ఇటొచ్చాను అన్నాడు. ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితం అన్న మాటలు వింటుంటుంటే అటక మీద కాకి రూపంలో ఉన్న దెయ్యం కావు కావు అంటూ ఎగిరి కిటికీలోంచి బయటకు దూరి అక్కడి నుంచి 7 ఆమల దూరం ఉన్న అడవికేసి పారిపోయింది. ఇది చూసి కైలాసం ఎంతో ఆనందపడి ఆంజనేయుల్ని చేతులు పట్టుకుని, క్షమించు బావా, అసలు సంగతి తెలియక నీ చెల్లెలికి మనస్తాపం కలిగించాను అని క్షమాపణలు చెప్పాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.